ఇంకెవరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాదు, డైరెక్ట్ గా థ్రిల్లర్ సినిమాయే. అసలు టీ కప్పు తుఫాన్ అంటారు కదా, ఇక్కడ టీ గ్లాస్ లో తుఫాన్ మొదలైందండి బాబు. అసలు ఏం జరగబోతుందో అన్న టెన్షన్ చాలా ఉందండి. అసలు టీ కప్పులో అయినా గ్లాస్లో అయినా టేస్ట్ మారదు. కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పమ్మాయి, నేను వెళ్ళి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కుంటా, తుఫాన్ వచ్చుద్దో రాదో. సస్ నీకు సగం అర్థమైంది, సగం అర్థం కాదు. ఒక పక్క కూటమి కలుసున్నట్టే కనిపించేస్తుంది, మరో పక్క ఆ కూటమిలోని జనసేన పార్టీలో ఏమో ఏదేదో జరిగిపోతుంది. అబ్బాయి పాపం పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఎలా ఉందో నీకు తెలుసా? కరెక్టే అమ్మాయి, అసలు పార్టీలో ఏమవుతుందో అర్థమే కావడం లేదు. ఎవరైనా బాగా పుల్లలు పెడుతున్నారా? ఈ హై వోల్టేజ్ డ్రామాకు శుభం కార్డు పడాలంటే అసలు ఈ విషయంపై క్లారిటీ రావాలి అబ్బాయి. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటం కాదు, డైరెక్ట్ గా థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. ఒక పక్క కూటమి సర్కార్, ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ. మధ్యలో ప్రజలు మాత్రం ఏం జరుగుతుందిరా బాబోయ్, ఎప్పుడు ఏ బాంబు పేలుతోందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు లడ్డు వివాదం చాలా వేడిగా ఉంది. వైసీపీ డైరెక్ట్ గా కూటమిని టార్గెట్ చేస్తోంది. కూటమి కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. అంటే ఇది ఎన్నికల యుద్ధం కాదు, ఇది ప్రసాదం చుట్టూ జరుగుతున్న యుద్ధం. ఒక పక్క దీనిపై అటు చంద్రబాబు ఇటు పవన్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే జనసేనలో పరిస్థితి ఇంకా హై వోల్టేజ్. ఎందుకంటే రైల్వే కోటూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజని, సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ వ్యవహారాలు ఇప్పుడు జనసేనకు ఇబ్బందిగా మారాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందంటే ఎదురుగా ఉన్న కనిపించే శత్రుతో పాటు కనిపించకుండా ఇన్నాళ్లు ఉన్న పార్టీ లోపల వాళ్లతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో జనసేన కార్యకర్తలు ఫుల్ టెన్షన్ అయిపోతున్నారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ మీద వచ్చిన లైంగిక ఆరోపణలు పెద్ద తలనొప్పిగా మారాయి. అది పార్టీకి బిగ్ షాక్. అందుకే త్రిసభ్య కమిటీ వేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. రోజుకో వీడియో బయటకొస్తోంది. ఆ మహిళ 25 కోట్లు డిమాండ్ చేసిందని ఓ వాదన ఉంది. అది అసలు నిజం కాదని బాధితురాలి వాదన. మొత్తానికి ఇది చట్టపరమైన విచారణ కంటే ముందు సోషల్ మీడియాలో ట్రయల్ నడుస్తోంది. ఇందులో ఎవరిది తప్పు, అసలేం జరిగిందో తేలటానికి ముందు పొలిటికల్ యాంగిల్ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే జనాలు అనుమానం మొదలైంది. ఇది నిజంగా వ్యక్తిగత విషయం కాదు, పార్టీని ఇరుకున పెట్టే ప్లాన్ అయి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. ఇక కన్నా రజని వ్యవహారం మరోలా ఉంది. ఆమె పార్టీ లైన్ దాటినట్టు కనిపించడం జనసేనలో ఇంకో పెద్ద చర్చ. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం, అంబటి రాంబాబు అరెస్ట్, ఇలా కొత్త కొత్త యాంగిల్స్ తెస్తున్నారు. పార్టీలో వాళ్లే అంటున్నారు, అక్క పార్టీ ప్రతినిధివా లేదా ప్రత్యర్థి ప్రతినిధివా అని. అంతేకాదు ఈ వ్యాఖ్యల వెనుక కూడా రాజకీయ ప్రేరేపితం ఉంది అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా ప్రకటన ఇంకో షాక్. అసలే ముందు వెనక కాలిపోతుంటే ఈ టైంలో సీనియర్ నాయకుడు సడన్ గా దూరమవుతున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఇది కూడా అనుమానాలకు దారితీస్తోంది. ఇవి అనుకోకుండా జరుగుతున్నవి కాదని జన సైనికులు అంటున్నారు. అంతేకాదు జనసేన చుట్టూ కుట్ర జరుగుతోందా అని భయపడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా ఇదే జరిగింది అనే భావన ఇంకా ఉంది. ఇప్పుడు జనసేన క్యాడర్ భయం అదే. మరో షాక్ ఏంటంటే జనసేన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ సహకారం తక్కువగా ఉందని కొంతమంది జన సైనికులు భావిస్తున్నారు. కానీ తాజాగా జరిగిన 3 పార్టీల సమన్వయ సమావేశంలో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం కొంత ఉపశమనం. ఈ రాజకీయాలు చూస్తుంటే సినిమాలు ఎందుకు, అంతకుమించిన ట్విస్టులు ఉన్నాయని జనాలంటున్నారు. కాకపోతే ఇది నిజంగానే కుట్ర లేదా పార్టీలో డిసిప్లిన్ సమస్య